చేసుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపులు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుకు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తిగా దేవ, దీనులము పాపుల మగ మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకచ్చు వేడుకొనచ్చు. మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ చనిపోటకు బాధనిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య క్షేమ పొందినట్లు నిదఘోషియు నీ చిత్తమున గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యములను తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారునికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. రూపాంతరపు ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుదాము. మన ప్రభుని రూపాంతరం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగా విందాము. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వనికి కంపించెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మన్ని రావడములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. పరిశుద్ధాత్మ
నీ జనకైక కుమారుని రూపాంతరమునందు పితరుల సాక్ష్యమును బట్టి మా విశ్వాసమును సిద్ధపరచి ఉన్నావు. ప్రకాశమానమైన మేఘము నుండి వచ్చిన శబ్దములను అద్భుతకరమైన రీతిగా మా దత్తపుత్ర ఆత్మను సూచించితివి.
మేము మహిమయందు తోడి వారసులమై ఆ రాజుతో దానిని అనుభవించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకా దేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచునండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, రూపాంతరపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగములను చదవవిందాము. మన ప్రభుని రూపాంతరము ఆదివారం కొరకై సిద్ధపరచబడిన పత్రికా స్వార్థ పాఠ్యభాగము చదవవిందాము. మొదటిగా పత్రికా పాఠ్యభాగము పేతురుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16 నుండి 21 వరకు లేఖనాన్ని చదువుకుందాము. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 21 వరకు ఉన్న లేఖన భాగమును పత్రిక పాఠ్య భాగంగా చదవగలుగుతాము. మన మధ్యలో ఉన్నటువంటి పౌల్ శ్రేణి గారు దేవుని వాక్యాన్ని చదివిపిస్తారు. రూపాంతరపు ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుంది. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపిది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిని. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి ఏపు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించును, దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏదైనా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇంతటితో వాక్య భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగము చదవగలుగుతాము. పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన స్వార్థ పాఠ్యభాగము 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగము చదవగలుగుతాము. మత్తయి స్వార్థ 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి జోష్న దేవుని వాక్యాన్ని సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తాను. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు చదువుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి
ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాడు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడదని చెప్పాడు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడు. అందరం అలాగే నిలబడి ఉండగా అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాము. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను ధరింపబడి కలిగిన అనేక గురించి ప్రతిగా శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు వెళ్ళి సర్వశక్తి గల తండ్రి దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడం అగ్రహణ వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవములవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, ప్రత్యేకమైన సమయంలోని చదవబడినటువంటి భాష్యవారు నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని పరిశీలన చేయబోతుండగా సమయంలో కీర్తన పాడుకొని దేవుని నామాన్ని పరుచుకున్నారు. ఎదురున్నటువంటి చిరుము గారు ప్రత్యేకమైన కీర్తన పాడి నిమిషాలని ప్రేమతో వాడి మనకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ముందుగా దేవాది దేవుడికి వందనాలు. తర్వాత భాషలకు సంఘం అందరికీ కూడా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా,
చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి చుట్టూ గారు కూడా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఒకసారి ఇక్కడ పైకి వచ్చి నిలబడండి. తండ్రి కుమార కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అధ్యక్షురాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నారు. దేవాది దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహా సంకల్పాన్ని బట్టి వారమంతి కూడా మనను క్షేమాన్ని, సౌఖ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు మనమందరం కూడా సంఘముతో కలిసి తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి, తనకు వాడినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు ప్రేమించి మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా సృష్టికర్త యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నారు. క్రీడల పక్షిని చక్కగా ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాము. చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి కొద్ది నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను, పరలోక జ్ఞానాన్ని పరిశీలన చేయబోయే ముందుగా ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలోకి మనందరూ కూడా వెళదాము. తలలు వంచండి, ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెలైనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. దేవా, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మమ్మల్ని మరొకసారి ఈ పరిశుద్ధ రూపాంతరపు ఆదివారపు ఆరాధనలోనికి మీ పిల్లలుగా మమ్మల్ని అందరూ కూడా నాయన జ్ఞాపకం చేసుకొని సంగముగా, సమూహముగా మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవించిన రీతిగా నాయన పిల్లలుగా తండ్రి వారి పని వాటిని ఏది ఉన్నప్పటికీ దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుడితో సహవాసం కలిగి జీవించడం వరకే తండ్రి బిడ్డలందరూ కూడా నాయన మీ మందిరంలో చేరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని ఘనపరిచి ఉన్నారు. కొద్ది నిమిషాలు నాయన మేమందరం కూడా మీ గ్రంథంలో నాయన కొన్ని మాటలు పరిశీలన చేయడం వరకు ఆసక్తి కలిగి సిద్ధపడి ఉండగా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మీ పిల్లలుగా నాయన ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘముగా మేమందరం కూడా నాయన ఈ జీవితాన్ని, ఈ క్రైస్తవ భక్తిని, ఈ విశ్వాసమును భూమి మీద ఉన్నంత వరకు నాయన మీ వాక్యం అనే ఖడ్గము ద్వారా ఎలా కాపాడుకోవాలో, సమాజానికి, సంఘానికి ఎలాగో మేము ఆధికరంగా జీవించాలి, నాయన మా ప్రవర్తనను మేము ఎలాగో మార్చుకోవాలి. మా జ్ఞానము కాదు కానీ, లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ తండ్రి, మీ పరలోక సంబంధమైన మీ వాక్యము చేత మాత్రమే మమ్మల్ని మేము మార్పు చెందే అవకాశం ఉంటుందని మీ వాక్యాన్ని నమ్మి దాన్ని పరిశీలన చేయడం వరకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మతో నింపి మాకు అవసరమైన మాటలు తండ్రి మీ వాక్కు ద్వారా వినిపించి విన్నటువంటి మాటలు బట్టి మమ్మల్ని మేము నాయన పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మా ఎన్నో క్రీస్తు పోలిక, క్రీస్తు ఆకారము సంపూర్ణంగా నెరవేర్చే వరకు మీ వాక్యముతో మేమందరము కూడా కట్టుబడి ఉండడానికి కృప దయచేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించే మనస్సు, లోబడేటటువంటి హృదయాలు మీరు దయచేసి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి ఈ ఆదివారములు చదువుకున్నటువంటి పాఠ్య భాగాల నుండి మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి గారు రాసిన సువార్త పాఠ్య భాగము 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు సహోదరి చదివించింది. మరొక పర్యాయము ఈ మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఈరోజు ఆదివారం కూడా ఏంటంటే మనకు రూపాంతరము ఆదివారం. మరి ఏ ఆదివారం అంటే ఈరోజు మనం రూపాంతరం ఆదివారం అనగా రూపాంతరం అనగా ఏంటి? ఎందుకు ఈ రూపాంతరపు ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనం పిలువబడుతున్నది? ఎందుకు మనం ఈ ఆదివారాన్ని రూపాంతరపు ఆదివారంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని పిల్లల వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు తన శిలువ మరణానికి సిద్ధపడుతున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా తన శిష్యులకు తెలియజేస్తూ 6 దినములైన తరువాత అంటున్నాడు. ఇక్కడ 15వ అధ్యాయంలోని 6 దినములైన తర్వాత అంటే ఏ విషయం జరిగిన తర్వాత 6 దినములైనది? ఏ విషయం జరిగినప్పటికీ జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ నుండి 6 దినములైన తర్వాత ఆయన రూపాంతరము పొందవలసినటువంటి అవసరము ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 16వ అధ్యాయం మొత్తం కూడా పీడారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారిని యూదా సామ్రాజ్యం అంతా, యూదా ప్రజలందరూ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుద్దా తనను చంపాలని, తనను సిలువ వేయాలని, తనను ఈ లోకం నుండి అంతమొందించాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటికే యేసుక్రీస్తు వారి పట్ల తన సమయము, తన కాలము రాలేదు కనుక ఆ కాలం వచ్చేంత వరకు ఆయన పరిచర్య ధర్మాన్ని కొనసాగించాడు. భూమి మీద అనేక అద్భుత కార్యాలు జరిగించాడు, స్వస్థపరిచాడు అనేక మంది బిడ్డలు తన శిష్యులకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తన కాలము, తన మరణ దశ సమీపిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి క్రీస్తు వారు తాను వెళ్ళిపోయిన తర్వాత మరల మీరు లోకంలోకి వెళ్ళిపోతారేమో, నేను చెప్పిన నా బోధంతా మీరు మర్చిపోతారేమో, నేను మరణం తర్వాత పునరుద్ధారుడి మరల తండ్రి అందుకు వెళ్ళిపోతాను, మరలా నేను తిరిగి లోకానికి వచ్చేంత వరకు ఇదిగో నా బోధ విన్నటువంటి మీరందరూ కూడా, నా వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మీరందరూ కూడా సంఘములోను సమాజంలోను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు ఎలాంటి శ్రమలను మీరు భరించాలి, ఎలాంటి అవమానాలు మీరు ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా తాను బ్రతికున్నప్పుడే వారందరూ కూడా తెలియజేస్తూ ఈ 16వ అధ్యాయం మొత్తం కూడా ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ధర్మోపదేశముగా, సందేశముగా, హెచ్చరికలుగా మనం చూస్తాం. శాసన గురించి, పరిచయం గురించి, సర్దుకాల గురించి మీరు జాగ్రత్త పడమని చెప్తాడు. నేను వెళ్ళిపోతున్నాను కనుక మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత వారు మీలో ప్రవేశించి మళ్ళీ నా బోధకు వ్యతిరేకమైన బోధ మళ్ళీ కనిపిస్తాను మీలోని. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన వ్యతిరేకమైన బోధే, వాక్యానికి అనుకూలంగా వారు బోధించలేదు, ధర్మశాస్త్రపరంగా వారు నడిపించలేదు, వారు స్వప్రయోజనం కొరకు, వారి పేరు కొరకు మాత్రమే వారు ఈ పరిచయం చేశారు కనుక, ఈ వాక్యాన్ని బోధించారు కనుక మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాంటి బోధ మీ మీదకి వచ్చి చేస్తారేమో కనుక ఏమన్నాడు? పరిచయాల గురించి, సద్దుకాయల గురించి మీరు జాగ్రత్త పడండి, వారి బోధ మీరు వినవద్దు అంటాడు. మరి ఏమంటాడు అక్కడ? ఈ 16వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడు? మంచి మాట చెబుతాడు చూడండి. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయులు అను వారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పారని వారు గ్రహించి, ఈ సద్దుకాయులు, పరిచయులు, శాస్త్రులు లాంటి వారు అంటే పులిసిన పిండి లాంటి వారు. ఏమండి? పులిసిన పిండి లాంటి వారు. ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది? కొంచెం ఉన్న ముద్దంతా కూడా పులి చేస్తుంది. బాగున్నటువంటి పిండి గంపడున్న దాంట్లో కొంచెం పులిసిన పిండి కలిపామనుకోండి, ఏమైపోతుంది? అదంతా కూడా గంపడ పిండి అంతా కూడా పులిసిపోతుంది. అది కూడా
ఈ శాస్త్రులు పరిచయం సద్దుకైలు కూడా ఆ జాతికి సంబంధించిన వారు, ఆ వర్గానికి సంబంధించిన వారు. సరైనటువంటి బోధలు వారు సంఘాలు బోధించరు. వాక్యానుసారమైనటువంటి పరిస్థితుల్లో సంఘాలు వారు నడిపించరు. వారు ఎంతప్పటికీ వారి గొప్పలు, వారి పేర్లు, వారి ప్రఖ్యాతులు, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి అర్పణ వరకు దశభాగాల గురించి మాత్రమే వారి బోధ ఉంటుంది తప్ప సంఘాన్ని స్పిరిచువల్ గా ఆత్మీయంగా నడిపించే క్రమాన్ని వారు కలిగి ఉండరు. కనుక వారి బోధ విషయమై మీరు జాగ్రత్త. ఎందుకంటే నేను 3.5 సంవత్సరాలు మీతో మంచి మాటలు చెప్పాను, మంచి సందేశాన్ని అందించాను, వాక్యం ఏం బోధిస్తుందో అని చెప్పాను. నా తండ్రి నాకు ఏం సెలవిచ్చాడో బోధ నీకు ప్రకటించాను. మంచి మాటలు నేర్చుకున్నారు, మంచి వాక్యాన్ని నేర్చుకున్నారు. సత్యం అంటే ఏంటో మీకు అర్థమయ్యే విధంగా నేను నేర్పించాను. మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది నా తండ్రి ఎద్దకు. శిలువ యజ్ఞం ద్వారా, మరణం ద్వారా నా తండ్రి ఎద్దకు వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా మీలోని సత్యకైన శాస్త్రం ప్రవేశిస్తారు కదా, మరలా మీరు ఆ బోధను మీరు వినొద్దుగా, ఆ బోధన మీరు అనుసరించొద్దు. అందుకే చెబుతున్నాడు అక్కడ పులిసిన పిండి గురించినప్పుడు మానం చెబుతూ, అది పిండి గురించో రెండల గురించో కాదు, కానీ ఎవరు ఉద్దేశించినప్పుడు ఉపమానము పరిచయాలు శాస్త్రం గురించి. వారు పులిసిన పిండి లాంటి వారు. కొంచెము పిండి ముద్దంతా కూడా ఎలాగైతే పాడు చేస్తుందో, ఎలాగైతే పెడుతుందో, ఈ శాస్త్రుల బోధ, పరిచయాల బోధ కూడా అదే. అందుకని వారి బోధ విషయమై ఏమన్నాడు అక్కడ? అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు, కానీ పరిచయాలు సద్దుకాయలు అను వారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన వారితో చెప్పారని వారు గ్రహించారు. తర్వాత పేతురు ద్వారా సంఘ స్థాపన జరుగుతుందని పేతురుకి హెచ్చరించాడు. ఏమండి, ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక ఈ విషయాలన్నీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాడు. సంఘము నేను వెళ్ళిపోయిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ నాడు ఇదిగో పేతురు అనే బండ మీద ఈ సంఘ స్థాపన జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాడు. సద్దుకైలు పరిచయ బోధ గురించి జాగ్రత్త పడమంటున్నాడు. తర్వాత ఈ క్రీస్తు అనే సంఘ స్థాపన ఎప్పుడు జరుగుతుందో, పేతురు ద్వారా ఎప్పుడు ఏ రోజు ఈ సంఘ స్థాపన జరుగుతుందో ఆ విషయాన్ని తెలియజేశాడు. తర్వాత ఈ సంఘంలో చేరినటువంటి మీరు నన్ను అనుసరించి నన్ను జీవించాలంటే, నన్ను అనుసరించి మీరు క్రైస్తవులుగా నా బోధన అనుసరించి మీరు బ్రతకాలి, సమాజంలో మీరు జీవించాలంటే శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు దేనిని కూడా ఆశించకూడదు. ఇది ఈ మాటలన్నీ కూడా తెలియజేసి, ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత సద్దుకాయల గురించి, శాస్త్రుల గురించి, పరిచయాల గురించి, తర్వాత పేతురు అనే బండ మీద సంఘ స్థాపన గురించి, ఈ సంఘంలో చేర్చబడినటువంటి మీరందరూ కూడా నన్ను ఎలా అనుసరించి బ్రతకాలో, నేను వచ్చేంత వరకు మీరు ఎలా జీవించాలో, ఈ జీవించే క్రమంలో మీకు ఎదురయ్యే సమస్యల గురించి, మీకు వచ్చే శోధనల గురించి, మీ అవమానాల గురించి ఇవన్నీ ప్రస్తావించిన తరువాత ఈ సంగతులన్నీ కూడా శిష్యులతో పంచుకున్నటువంటి 6 దినముల తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఇంతైన ఒక కొండ మీదకి పేతురును యాకోబును అతని సోదరుడైన యోహానును వెంట పెట్టుకొని పోయి ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏకాంతముగా రూపాంతరము పొందాను. ఈ రూపాంతరము పొందడం అంటే ప్రియులారా, రూపాంతరము పొందడం అంటే మనం తెలుసుకొని ఇప్పుడు మాట్లాడుకున్నాం. రూపాంతరం పొందడం అంటే రూపాన్ని మార్చుకోవడం కాదు, ఆకారాన్ని మార్చుకోవడం కాదు. రూపాంతరం పొందడం అంటే ఆకారంలో మార్పు కాదు, ఆలోచనలో మార్పు రావటం. రూపాంతరం పొందడం అంటే అర్థం ఏంటి? అక్కడ ఆకారంలో కాదు మార్పు అంటే, అది అలంకరప్రాయంగా వాడబడినటువంటి మాట. యేసుక్రీస్తు వారి యొక్క సాదృశ్యం. క్రీస్తు ద్వారా పేతురు అనే బండ మీద సంఘ స్థాపన జరిగిన తర్వాత ఇదిగో ఇప్పటి వరకు కూడా శాస్త్ర బోధలు, పరిచయ బోధలు ఉన్నటువంటి మీరందరూ కూడా ఎలాంటి పరివర్తన మీరు చెందాలో దానికి సాదృశ్యం యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేస్తూ ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన శిలువ యజ్ఞం గురించి, ఇదిగో ప్రపంచ మానవాళ్ళందరి వరకు నేను చేయబోతున్నటువంటి శిలువ త్యాగము గురించి, ఇది ఎలా జరగబోతుందో గురించి, భయంకరమైనటువంటి యెరూషలేముకు వెళ్ళిపోతున్నాను, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఇదిగో అక్కడ ప్రజల నుండి, అక్కడ అధికారుల నుండి నాకు భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు నాకు రాబోతున్నాయి.
ఇప్పటి వరకు భూమి మీద ఎవరికి సంభవించినటువంటి నిందలు, అవమానాలు, శిలువ యజ్ఞము ఇవన్నీ కూడా నా కొరకు సిద్ధపరచబడి ఉన్నవి. నేను వాటిని జయించడం కొరకు, ఇది ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి కాదు, రాబోయే విపత్తు నుండి తప్పించుకోవడానికి కాదు, దానిని జయించడం కొరకు ఆత్మీయంగా యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తున్నాడు, సిద్ధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబోతున్నటువంటి ఆ శ్రమను ఎలా జయించాలి, అది కఠినమైనటువంటిది, భయంకరమైనటువంటి మరణం అండి. అందుకే కదా చివరిలో కూడా యేసుక్రీస్తు వారు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె, అంటే ఎంత బాధాకరమైన విషయము. మా దేవుడిగా ఉన్నా ఆయన మానవ దేహాన్ని ధరించి వచ్చాడు, మనలాంటి దేహాన్ని ధరించి వచ్చాడు, మనలాంటి ఆకారమే. కానీ ఈ శరీరంతో అంతటి శిలువ బాధను భరించినటువంటి అది మామూలు విషయం కాదు. ఎక్కడ మరి మాట తప్పుతాడేమో, తండ్రి ఇచ్చినటువంటి మాట చెప్పేసి ఎక్కడ ఈ యజ్ఞం విఫలమైపోతేమో, ఇప్పుడు సాతాను చేతిలోకి ప్రపంచమంతా వెళ్ళిపోతామని చెప్పేసి రాబోతున్నటువంటి ఆ శ్రమను, రాబోతున్నటువంటి విపత్తును తప్పించుకోవడానికి కాదు, కానీ దానిని జయించడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన సామర్థ్యము కొరకై తన ఆత్మను సిద్ధం చేసుకుంటున్నాడు, తన ఆలోచనలను మార్పు చేసుకుంటున్నాడు. ఎలాగైనా ఎంత శ్రమైనా కానీ నేను భరించడానికి కావలసినటువంటి శక్తిని పొందుకుంటున్నాడు ఆత్మ ద్వారా. రూపాంతరము పొందబట్టి ఆ కాలంలో మార్పు కాదు, ఆత్మీయ విషయాలు, ఆలోచనలో గొప్ప ఉద్దేశము, మంచి మార్పు, దృఢత్వం కలిగినటువంటి సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు పొందుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన ముఖము ఎలా అయిపోయిందట, సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయులు. తన రూపము, తన వస్త్రములు ఇవన్నీ కూడా ఇది అలంకారప్రాయంగా వ్రాయబడినటువంటి మాటలు. ఎలా అయిపోయారు ఆయన వస్త్రములు? మార్కు సువార్త 9:31 చూడండి ఏమంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము, ఒకసారి మనం ఆ మాట చూద్దాం పిల్లరా. మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడు అక్కడ? మా మార్కు సువార్త 9:3 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లనియు, ఆయన లోకమందు ఏ చాకలైనను అంత తెల్లగా చలువ చేయలేడు. ఎలా అయిపోయినట్టు వస్త్రములు? ప్రకాశమైన, ప్యూర్ వైట్, అంటే పరిపూర్ణమైనటువంటి ప్రకాశం. అంటే ఒక వ్యక్తి తన కళ్ళతో చూడలేనటువంటి కాంతివంతంగా తన వస్త్రములు, తన దేహము, తన ముఖము సూర్యుడి వల్లే ప్రకాశించుచున్నది. ఎంతటి తెల్లవైన వస్త్రాలు! లోకమందు ఏ చాకలి కూడా అంత తెలుపుగా తన వస్త్రాలు శుభ్రం చేయలేదు. అంత ప్రకాశవంతమైనవి. తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు, తన ఆత్మను సిద్ధం చేసుకుంటున్నాడు, తన ఆలోచనలను దృఢత్వం చేసుకుంటున్నాడు. దేని కొరకు? రాబోతున్నటువంటి ఆ శ్రమను జయించటం కొరకు. ఎలా జయించాలి? తప్పకూడదండి. రాబోతున్నటువంటి శ్రమను భరించలేక మనం తప్పకూడదు. దాన్ని జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆత్మీయంగా తన ఆలోచనలను దృఢత్వం కలిగి ఆత్మ ద్వారా ఆ శక్తిని పొందుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. అదే నేను చెప్పాను కదా, రూపాంతరం మొదలుపెట్టి ఆకారంలో మార్పు కాదు, ఆలోచనలో పరివర్తన, ఆలోచనలో దృఢత్వం, ఆలోచనలో నమ్మకత్వం. ఇచ్చినటువంటి పనిని, అప్పగించినటువంటి పనిని తన ప్రాణం పోయిన దానిని నెరవేర్చాలని సంకల్పం కలిగి ఉండటమే రూపాంతరము చెందడము. ఏ విషయాల గురించి అక్కడ ఆయన మాట్లాడారంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూడగలిగితే, లూకాసు వార్త 9వ అధ్యాయము ఏం రాయబడింది అక్కడ? వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఏ నిర్గమమని? శిలువ యజ్ఞమనే నిర్గమమును. తన కొరకు శిలువ యజ్ఞము సిద్ధపరచబడినది, ఒక మహాయజ్ఞము జరిగించవలసి ఉన్నది. ఈ ప్రపంచ మానవులందరి కొరకు, మనుషుల యొక్క పాప పరిహారం నిమిత్తమై యేసుక్రీస్తు వారు ప్రజలందరి యొక్క పాప పరిహార నిమిత్తమై ఏమి చేయవలసి ఉన్నదట? ఒక మహాయజ్ఞము జరిగించవలసినది.
ఏంటి యజ్ఞం అంటే సిలువ యజ్ఞము, సిలువ మరణము. మనుషులందరి కొరకు ఆయన శ్రమ పడాలి, సిలువ వేయబడాలి, చనిపోవాలి, మరలా పునరుద్ధరణై తిరిగి లేవాలి. ఇదిగో ఆ శ్రమను జయించడం కొరకు, ఆ శ్రమను భరించడం కొరకు ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏమయ్యారంట? రూపాంతరం అంటే ఆలోచనలోని దృఢత్వం, ఆలోచనలోని నమ్మకత్వాన్ని, తన ఆలోచనలను ఎవడి విశ్వాసం వల్ల ఆత్మ ద్వారా వాటిని ఏం చేసుకున్నాడు? ఆత్మ ద్వారా ఏం చేసుకున్నాడు? వాటిని పరిపూర్ణమైనటువంటి ఆహారం మార్చుకోవడం కొరకు, రాబోతున్నటువంటి ఆ శ్రమను జయించడం కొరకు, ఆ సిలువ యజ్ఞాన్ని ఎవడు ఆయన జయించడం కొరకు యేసుక్రీస్తు వారు తన ఆకారములు మరణము నందునంతగా రూపాంతరము పొందుచుండెను. ప్రియులారా, పౌలు గారు అయితే చక్కగా ఈ రోమియోకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం అంటే రూపాంతరములకు పరిపూర్ణమైనటువంటి ఎవరి ఆధారం ఏంటో ఒక మంచి మాటను అక్కడ తెలియజేశారు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు అక్కడ? మీరు మీ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు ఏమంటున్నాడు? రూపాంతరుడు. యేసుక్రీస్తు వారు కొండ మీద చేస్తున్న కార్యక్రమం కూడా అది. తండ్రి తనకిచ్చిన పని, తండ్రి తనకు అప్పగించినటువంటి పని. ఏ పని నిమిత్తమై దేహాన్ని ఇచ్చి లోకాన్ని పంపించాడు తండ్రి యేసుక్రీస్తు వారిని? ఏ పని నిమిత్తం పంపించాడట? ఇప్పుడు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 5-7 వచనాలు బలియు అర్పణను కోరలేదు కానీ, మా మంచి మాట చూడండి. ఇప్పుడు రాసిన పత్రిక ఏ పని నిమిత్తమై పంపించాడు యేసుక్రీస్తు వారిని లోకానికి? కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు. ఎవరున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఇదిగో నాకు ఒక శరీరం అమర్చితివి. చదువుమా. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అందుకే ఈ దేహాన్ని నాకు ఇచ్చావు, అందుకే ఈ ఆహారాన్ని నాకు ఇచ్చావు, అందుకే ఈ ఆవిష్కారాన్ని నాకు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు ఈ ఆవిష్కారాన్ని? ఎందుకు ఇచ్చావు ఈ దేహాన్ని? నీకంటూ ఒక చిత్తం ఉన్నది, నీకంటూ ఒక ఆలోచన ఉన్నది, నీకంటూ ఒక కోరిక ఉన్నది. మనుషులుగా ఈ లోకానికి పంపబడినటువంటి కోటాను కోట్ల మంది పిల్లలు ఎవరు కూడా ఈ పనిని చేయలేకపోతున్నారు, ఎవరు కూడా ఈ జ్ఞానం జరిగించలేకపోతున్నారు. అందుకే నీ పని నేను నెరవేర్చడం కొరకై, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడం కొరకై నాకు ఒక దేహాన్ని, ఆకారాన్ని సమకూర్చి లోకాన్ని పంపించావు కదా. ఇదిగో ఇక్కడ నుండి ఈ జంతువుల బలులు కానీ, పక్షుల బలులు కానీ, కోడిన బలులు కానీ, ఇలాంటి బలులు ఏమీ లేకుండా ఒకేసారి ఈ ప్రజలందరి యొక్క పాపము నిమిత్తమై ఈ దేహాన్ని బలిగా చేయటం కొరకే నేను ఈ లోకానికి వచ్చానని తెలుసుకున్నటువంటి క్రీస్తు వారు తన ఆయుష్కాలం తీరిపోతుందని, తనకిచ్చినటువంటి కాలము కొంచెమేనని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో ఆ పనిని నెరవేర్చడం కొరకై యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి వెళితే వెంటనే పట్టుకుంటారు, నేరలోపన చేస్తారు, కాబట్టి రోమ సామ్రాజ్యానికి అప్పగిస్తారు, శిలువ వేయబడతాడు. ఇదంతా తెలుసుకున్నటువంటి క్రీస్తు వారు ఇదిగో ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ త్యాగాన్ని దాని నుండి తప్పించుకోవడానికి కాదు కానీ, దాన్ని తప్పించమని కాదు కానీ, దానిని జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటూ ఆత్మ ద్వారా ఏమవుతున్నాడు అక్కడ? రూపాంతరం చెందుతున్నాడు. రూపాంతరం చెందుతున్నాడు. అదే మీరు లోక మర్యాదలను అనుసరింపక అనుకూలమును రోమా 12:2 అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరం, అంటే మనస్సు మారి పరివర్తన చెందటమే రూపాంతరము చెందడం. అంతేనా? మనస్సు మారి
ఏం చేయాలట? మన క్రియలలో పరివర్తన రావడమే నువ్వు రూపాంతరం చెందడం, మార్పు కలిగి జీవించడమే నువ్వు రూపాంతరం చెందడం. ఏ మార్పు, ఏ పరివర్తన అంటే లోక సంబంధమైన ఆచారాల నుండి, లోక సంబంధమైన క్రియల నుండి, లోక సంబంధమైనటువంటి మూఢత్వం నుండి, లోక సంబంధమైన జ్ఞానం నుండి విడిపించబడి దేవుని చిత్తం మీద తెలుసుకొని, దేవుని జ్ఞానం మీద తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం ఈ భూమి మీద నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నించే మంచి క్రియలే నీవు రూపాంతరం చెందడానికి మార్గము. అంటే అదేనా రూపాంతరం చెందడం? అంటే అదే కదా. ఈ ఆకారం మార్చుకుంటూ పెట్టి ఏం మారాలి? ఆకారంతో పాటు ఆలోచన కూడా మారిపోవాలి. కేవలం ఆకారం మాత్రం మార్చుకొని మనం క్రైస్తవం అంటే దేవుడు ఆకారాన్ని చూస్తాడా? ఆలోచన ఉన్నటువంటి పరివర్తన చూస్తాడా? ఏం చూస్తాడా దేవుడు? ఆలోచనలు చూస్తాడా, కానీ ఆకారం కాదు. ఆలోచనలు మార్పు ఉండాలి, ఆలోచనలో పరివర్తన ఉండాలి. అధికంగా రూపాంతరం చెందటువంటి ఈ రూపాంతరం చెందిన వారిలో ఏ విషయాలు ఉంటాయి, ఏ లక్షణాలు కనబడతాయి పిల్లలు మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము రూపాంతరం చెందటువంటి మనస్సు మారి పరివర్తన చెందడమే, ఆలోచనలో పరివర్తన రావడం అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 24 చూడండి, మంచి మాట ఉంటుంది ఇక్కడ. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఏమంటాడు అక్కడ? అన్యజనులు నడుచుకున్నట్టు ఇక మీరు నడుచుకోవడానికి వీలు పడదు. ఇక ఎందుకంటే రూపాంతరం చెందామని చెప్పుకుంటున్నావు కదా, ఆత్మను పొందుకొని రూపాంతరం చెందినామని చెప్పుకుంటున్నటువంటి నీవు ఇక అన్యజనుల వరకు నడుచుకోవడానికి వీలు లేదు. వారు అనుసరించిన కార్యక్రమాలు మీరు చేయడానికి వీలు లేదు. వారు మాట్లాడినట్టు మీరు మాట్లాడడానికి వీలు లేదు. వారు చేసిన పనులు మీరు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఏమయ్యారు? ఏమయ్యారట? రూపాంతరము చెందారు. ఆలోచనలో మార్పు కలిగి జీవించడానికి ఇష్టపడ్డారు. అందుకే ఈ మందిరానికి వచ్చారు, ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, క్రీస్తుని అంగీకరించారు. ఇక మీరు లోక సంబంధమైన లోకస్తులు ఉన్నట్లు, అన్ని జనులు ఉన్నట్లు మీరు ఉండడానికి అవకాశము. వారిలాగా మీరు మాట్లాడకూడదు, వారిలాగా మీరు ద్వేషించకూడదు, వారిలాగా మీరు అసూయపడకూడదు, వారిలాగా మీరు హేళన చేయకూడదు. వారంటే దేవుని నమ్మిన వారు, దేవుని ఎరగిన వారు, క్రీస్తు రుచి వారు తెలియని వారు. మీరు క్రీస్తుని అంగీకరించారు, బాప్తిస్మ అనే కార్యం ద్వారా సంఘంలో ప్రవేశించారు. అలా బ్రతకూడదని రూపాంతరం చెందారు. రూపాంతరం చెందిన తర్వాత నీ ఆకారంతో పాటు ఆలోచనలో కూడా ఏం రావాలట? పరివర్తన రావాలి, మార్పు రావాలి. అలా నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలట? 4:17 ఏమన్నాడు అక్కడ? కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్నవాళ్ళని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై ఇదిగో తమ హృదయ కాఠిన్యమును బట్టి తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మీరు అలా ఉండకూడదు. వారికంటే దేవుడు తెలియదు, దేవుడి జ్ఞానం తెలియదు, రక్షణ పొందలేదు, లోకంలోనే ఉన్నారు, సంఘంలోకి ప్రవేశించలేదు. కానీ వారు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా వ్యవహరిస్తారు, అజ్ఞానంతో వ్యర్థమైనటువంటి జ్ఞానంతో ఎలాగైనా ప్రవర్తిస్తారు. కానీ మీరు అలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మీరు ఎందుకు ఉండకూడదు? బాప్తిస్మ అనే కార్యము ద్వారా సంఘంలో ప్రవేశించి రూపాంతరం చెందావు కదా, అవన్నీ వద్దనుకొని లోకంలో నుండి వద్దనుకొని సంఘంలోకి వచ్చావు కదా. మరలా అన్ని జనులలాగా లోకస్తులలాగా నువ్వు మాట్లాడితే, మరలా అన్ని జనులు చేసే కార్యక్రమాలు నువ్వు జరిగిస్తే, మరలా అన్ని జనులు వెళ్ళే కార్యక్రమాలు నువ్వు కూడా కొనసాగిస్తే, వాళ్ళ సిద్ధాంతాలు నువ్వు కూడా అనుసరిస్తే, ఇది ఎక్కడ నీలో రూపాంతరం నువ్వు ఎక్కడ చెందావు? ఎక్కడ మార్పు చెందావు? ఆకారం మాత్రమే మార్చుకున్నా తప్ప ఆలోచనలోని మార్పు రాలి. వాళ్ళు చేస్తారా? ఎందుకంటే వాడు దేవుడి గురించి తెలియదు కనుక. సంఘం అన్నా, క్రీస్తు అన్నా, సంఘం యొక్క శ్రేష్టత అన్నా, వీరి విలువలన్నా, యేసుక్రీస్తు యొక్క ఎవరైనా శిలువ రక్తములు ఉన్నటువంటి పవిత్రత వారికి తెలియదు కనుక వారి క్రీస్తు అంగీకరించలేదు కనుక వ్యర్థత కలిగి వారి మనసు ఉంటుంది. కానీ మీరు అలా ఉండకూడదే, మీరు అలా జీవించకూడదే, మీరు అలా మాట్లాడకూడదని కదా వాక్యం అని చెబుతుంది. ఏమన్నాడు ఇక్కడ?
వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో ధరించుటూ తమ్మును తామే కామతత్వములకు అప్పగించుకునరి. అయితే మీరు అంటే మీరంటే ఎవరు? క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం అనే కార్యం ద్వారా సంఘంలో ప్రవేశించిన మీరు ఎలా ఉండాలట? మీరు ఎలా ఉండాలి? అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యము ఉన్నదని, అమ్మ సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు ఆగు క్రీస్తును నేర్చుకున్న వారు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మీరు అన్యజనులాగా మీరు ఉండకూడదు, ఇంకా అన్యజనులాగా మీరు ప్రవర్తించకూడదు, అన్యజనులాగా మీరు పండుగ కార్యక్రమాలు జరిపించకూడదు, అన్యజనులాగా మీరు అత్యాశ కలిగి ఉండకూడదు. లోకంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మీకంటూ ఒక శ్రేష్టత ఉంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. అదే యేసుక్రీస్తు వారు నేర్పించింది శిష్యులకి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు జీవితాన్ని విడిచిపెట్టకూడదు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ శాస్త్రులు పరిచయం సర్దుకేలు చెప్పిన మాట మీరు వినకూడదు, మళ్ళీ వారి బోధ మీరు అనుసరించకూడదు. ఏమండి ఈ విషయాలు మీరందరూ కూడా రూపాంతరము ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో మీరు మనసు పెట్టి తెలుసుకొని తండ్రి చిత్తం మీద మీరు గ్రహించి మీ మనస్సు మారి పరివర్తన చెందటమే కదా రూపాంతరము చెందటం అంటే. ఎవరు చెందామా? మనందరం రూపాంతరం చెందామా? చెప్పండి, ఆలోచన చేయండి, మనసు పెట్టి ఆలోచన చేయండి. నిజంగా మనం అందరం కూడా చర్చికి వస్తున్నాం, దేవుని నమ్ముకున్న బాప్తిస్మం పొందాం. నిజంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టి, లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి, అత్యాశ్రమాన్ని విడిచిపెట్టి, దుర్మార్గతనాన్ని విడిచిపెట్టి మనమందరం కూడా రూపాంతరం చెందినాం అనుకుంటే ఎలా ఉండాలంట? మీరు క్రీస్తు కనపడాలంట. మీరు ఎవరు కనపడాలి? క్రీస్తు ఆకారంగా. ఈ ఆకారం మన కంటికి కనిపించిన నీలో ఉన్నటువంటి క్రియలు, నీలో ఉన్నటువంటి మాటలు, నీ ఆలోచనలు ఎవరిని పోలికలు ఉండాలట? ఎవరి పోలికలు ఉండాలి? దేవుని పోలికలు ఉండాలి. క్రీస్తును చూపించాలంటే నీ మాట ద్వారా, క్రీస్తును చూపించాలంటే నీ ఆలోచన ద్వారా, క్రీస్తును చూపించాలంటే నీ ప్రవర్తన ద్వారా. అప్పుడు కదా మనం అందరం కూడా రూపాంతరము చెందినట్టు. అప్పుడు కదా మనం అందరం కూడా అందుకే మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి, ఏమన్నాడు అక్కడ? మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము గలవారై ఆ నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రొత్త ఆకారం, మంచి ఆలోచనలు. కాబట్టి క్రీస్తు లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమాపణ, ఆయన లాంటి ప్రేమించే మంచి లక్షణం, ఆయన లాంటి సహాయం చేసే మంచి గుణం, ఇవి కదండి మనం నేర్చుకోవాలి, ఇవి కదా మనం ధరించాల్సింది, ఇవి కదా మనకు రావాల్సింది. మరి ఈ లక్షణాలు నీలో ఉంటే నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకాశవంతంగా ఉంటుందంటే, ప్రకాశవంతంగా వేసిపోతుందంటే నీ ముఖం. ఏముంటే ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రేమించే లక్షణము, క్షమించే గుణము, ఆదరించే తత్వం, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా మనలో మనం పొందుకుంటే, ఇవన్నీ కూడా మనం ధరించగలిగినట్లయితే ఈ ఆకారము ప్రకాశవంతంగా ఉంటుందంటే. రూపాంతరం చెందటం అంటే అదే. అలా క్రీస్తు వారు అక్కడికి వెళ్ళి రూపాంతరం చెంది అదే రాబోయే విపత్తుల గురించి తెలియజేస్తూ దాన్ని ఎలాగైనా నేను జయించగలుగుతాను, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి నిందలు వస్తాయి, ఇలాంటి అవమానాలు కలుగుతాయి, కానీ వాటిని తప్పించమని ప్రార్థించకూడదు, వాటిని జయించమని ప్రార్థించడానికి కావలసిన సామర్థ్యాన్ని మీరు వాక్యం ద్వారా మీరు సంపాదించుకోవాలనే విషయాన్ని యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పించాడు. ఈ లోక మర్యాదను విడిచిపెట్టడమే నువ్వు రూపాంతరం చెందటం. కాబట్టి నవీన స్వభావన ధరించడమే నువ్వు రూపాంతరం చెందటం.
ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడమే నువ్వు రూపాంతరం చెందుతావు. కొలస్సీ 3 కూడా మాట్లాడారు చూడు, ముగించుకున్న తొందరగా. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒక మాట 9-10 వచనాలు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఏమంటాడు అక్కడ? ఒకడితో ఒకడు ఒకడితో ఒకడు అబద్ధం ఆడకుడి, అనగా ప్రాచీన స్వభావములు దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. నవీన స్వభావం అన్నాడా, నవీన ఆకారం అన్నాడా? ఆకారం కాదు, స్వభావం అంటే ఆలోచనలు రావాలంటండి. మనసు పూర్తిగా పరివర్తన. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా నిజమే మాట్లాడండి, సత్యమే మాట్లాడండి, ప్రేమగా ఉండండి. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు బిడ్డలము. క్రీస్తు తర్వాత వారసత్వాన్ని పొందుకునే అర్హత దేవుడు మనకిచ్చాడండి. దేవదూతలకు కూడా లేనటువంటి భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడంట? తన పిల్లలుగా మనకిచ్చాడండి దేవుడు. యేసుక్రీస్తు వారి ఇంటి తండ్రి కూడా భాష మంద కూర్చొని ఆశీర్వదయ్యాడు. ఆ స్థలానికి మన సింహాసనలకు రాజ్యాధికారాలు కలిగి ఇశ్రాయేలు పడిన గోత్రాలను పరిపాలించే హక్కు, ఆధిపత్యము తన వారసులుగా క్రీస్తుతో తన వారసులుగా దేవుడు మనకిచ్చాడు తప్ప ఎవరికి ఇవ్వలేదట? దేవదూతలకు కూడా లేదంటే మనకి ఇచ్చిన భాగ్యం, మనకి ఇచ్చినటువంటి అర్హత, మనకి ఇచ్చినటువంటి ధన్యత దేవదూతలకు కూడా అంత గొప్ప ధన్యత ఇచ్చాడు తన పిల్లలుగా మనందరికీ. మన ధన్యత పొందుకోవాలంటే మనం ఏం చేయాలట? రూపాంతరం చెందాలి. నవీన స్వభావం ధరించి మాటలు, ప్రవర్తనలు, ఆలోచనలు, చూపులు, మన నడకలు మంచి మంచి ప్రేమ కనబడాలంట. ఎందుకంటే ఇంతకు ముందు నాటి వారు కాదు మీరు. ఇంతకు ముందు అంటే మీకు దేవుడు తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు, అన్యజనులాగా ఉన్నారు. కాబట్టి క్రీస్తుని తెలుసుకున్నారు, ఆయన గురించి విన్నారు, సత్యాన్ని గురించి విన్నారు, క్రీస్తుని గురించి తెలుసుకున్నారు, సంఘంలోకి వచ్చారు, బాప్తిస్మం అనే కార్యం ఉన్నారు. మరలా అన్యజనుల లాగానే మీరు కూడా ప్రవర్తిస్తే, మరలా అన్యజనుల లాగానే మీరు కూడా మాట్లాడితే, మరలా దేవుడు ఎరగినటువంటి మనుషులాగా మన జీవనం, మన మాటలు, మన పద్ధతులు కూడా అలాగే ఉంటే ఎక్కడ రూపాంతరం జరిగింది మనలోకి? ఎక్కడ పరివర్తన జరిగింది? ఎక్కడ విడిచిపెట్టాము లోకాన్ని? ఎక్కడ విడిచిపెట్టాము లోక స్నేహాన్ని? ఏమన్నాడు కొలస్సీ 3:9-10లోని? 3:9 ఏమన్నాడు కొలస్సీలోని? ఒకడితో ఒకడు అబద్ధం ఆడకుడి, అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడిన వారి నవీన స్వభావమును దాన్ని సృష్టించిన వారి పోలిక. ఎవరి పోలిక రావాలి మనలోని? ఎవరి పోలిక రావాలి? యేసుక్రీస్తు వారికి పోలిక. యేసుక్రీస్తు వారి పోలిక రావడం. యేసుక్రీస్తు వారి ఏ పోలిక? ఏ ఆకారమైనా ఏ ఆకారం? యేసుక్రీస్తు వారి ఆకారం ఏంటి? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఈ ఆకారం కాదు. యేసుక్రీస్తు వారు దేవుడు ఏమైనాడు? క్రీస్తు ఏమైనాడు? వాక్యమైనాడు. యేసుక్రీస్తు వారు ఏమైనాడు? ఇక వాక్యము నీలో ఉంటే క్రీస్తు కనబడతాడు. భౌతికంగా ఈ ఆకారం నీదైనప్పటికీ క్రీస్తు ఆకారం నీలో కనబడాలంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే నిజంగా వాక్యం మనలో ఉంటే మనలో క్రీస్తు కనబడతాడు తప్ప మన ఆలోచన కనబడవు, మన ఉద్దేశాలు కనబడవు, మన తలపులు కనబడవు. వాక్యం మనలో లేకపోవడం వల్లనే మన స్వభావం కనబడుతుంది ఎదుటివాడికి, మనలో ఉన్న కోపం కనబడుతుంది ఎదుటివాడికి, మనలో ఉన్న అసూయ కనబడుతుంది ఎదుటివాడికి. కారణం ఏంటనుకున్నారు? మనలో ఏమి లేదు, వాక్యం లేకపోవడం వల్లనే మనమంటే మనం ఏందో ఎదుటివారికి అర్థమవుతున్నాం. అదే వాక్యం నీలో ఉంటే నువ్వు కనబడబట్ట ఏందు క్రీస్తు ఆకారం, క్రీస్తు పోలిక కనబడుతుందంటండి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని వాక్యం ఎంత గొప్పదంటే పత్రిక పాఠం మనం చదువుకున్నాం, ముగించుకున్నాం. పత్రిక పాఠం 2వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చదువుకున్నాం కదా. అక్కడ 16 ఏమన్నాడు? అక్కడ 16 చూడండి ఒకసారి. ఏమంటాడు? కాదా ఏరియగా
చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు ఇదిగో కల్పన కథలు లేదా కట్టు కథలు చెప్పట్లేదు. మీకు ప్రత్యక్షంగా మేము చూసాం క్రీస్తు మరణాన్ని, ప్రత్యక్షంగా మేము చూసాం ఆయన శిలువ యజ్ఞాన్ని, ప్రత్యక్షంగా మేము చూసాం ఆయన పునరుద్ధాన మరణాన్ని జయించిందానని కల్పించుకోను కట్టు కథలు మేము మీకు చెప్పట్లేదు, మీకు బోధించట్లేదు. ప్రత్యక్షంగా మా కన్నులతో మేము చూసింది మీకు తెలియజేస్తున్నాం. ఏమంటారు అక్కడ? ఆయన మహాత్యములు మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదురు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారి కదా అక్కడ కొండ మీద ఉంది. ఎవరెవరు? పేతురు, యాకోబు గారు, యోహాను. ఇప్పుడు ఈ మాట చెబుతుంది కూడా ఎవరు? పేతురు గారు. మీ కళ్ళారా చూసామయ్యా, ఆయన కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆకాశంలో ఒక స్వరం వచ్చేసింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నా అని చెప్పేసి ఒక గొప్ప స్వరము వినబడింది. మనం నమ్ముకోవాల్సింది ఏంటి? ఈయన ద్వారా రక్షణ, ఈయన ద్వారా మన పరలోకము. మేము కట్టు కథలు కాదు, ఇవి కల్పించుకున్న కథలు కాదు. మేము కళ్ళారా చూసాం. తండ్రి పరలోకం నుండి ఆ శబ్దం వచ్చినప్పుడు మేము కళ్ళారా చూసాము, విన్నాము. కనుక మేము విన్న వాటిని, కన్న వాటిని మీకు మేము తెలుపుతున్నాము అని చెబుతూ అక్కడ ఏమన్నాడు? ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటివి. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేగొచ్చుక మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినడల మీకు మేలు, మీకు మేలు. దేని యందు లక్ష్యం ఉంచాలి? వాక్యము పట్ల, వాక్యమైన క్రీస్తు పట్ల మీరు లక్ష్యం ఉంచితే, మీరు మనసు ఉంచితే, మీ ఆలోచన మార్చుకుంటే మీకు మేలు. లేకపోతే భయంకరమైనటువంటి స్థలానికి వెళ్ళవలసిన వారై ఉంటారు. ఎప్పటికీ తిరిగి రానటువంటి పాతాలకు వెళ్ళవలసిన వారై ఉంటారు. మీరందరూ కూడా ఈ మాట మీరు నమ్మకపోతే, ఈ విషయాన్ని మీరు అంగీకరించకపోతే, ఇప్పటికి మీరు పరివర్తన చెందకపోతే, ఇప్పటికి మీరు రూపాంతరం చెందకపోతే, ఇప్పటికి మీ పోలికలో క్రీస్తు ఆకారం కనబడకపోతే భయంకరమైన లోకానికి, భయంకరమైన పరిస్థితులకు మీరు వెళ్ళవలసిన వారు అంటారు. కనుక దాని నుండి మీరు తప్పించబడాలంటే ఈ మాట వింటే మీకు ఈ మాట వింటే మీకు ఎంత మంచి మాట ఏమన్నాడు? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అనుకున్నది. తెల్లవారి వేగొచ్చుక మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు. ఎందుకంటే ఇది ఒకడు ఊహన పెట్టి, తన సొంత ఆలోచన పెట్టి, కట్టుకథలు బట్టి రాసిన గ్రంథము కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే తండ్రి రాయమంటే రాస్తారండి. వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాడు తెలియదు. ఎందుకంటే రాయించింది దేవుని ఆత్మ. ఆయన ఆత్మ చేత వీరితో రాయించాడు తప్ప మనుషులు రాసింది కాదు. అందుకే ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు నా గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎవడు కూడా ఏ తప్పు చూపించడానికి అవకాశం లేదు. అర్థం చేసుకోలేక తప్పులు ఉన్నాయని తప్ప ఎవడు కూడా తప్పు చూపించే అవకాశం లేదంటే బైబిల్. అంత మంచి గ్రంథము దేవుని వాక్యం. ఈ గ్రంథాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యాలను అనుసరిస్తే, ఈ వాక్యాలను స్వీకరించి నువ్వు రూపాంతరం చెందితే నీకు మేలు అంటున్నాడండి. అప్పుడు కనబడుతుంది క్రీస్తు ఆకారం నీకు. అప్పుడు కనబడితే నువ్వు రూపాంతరం చెందావో లేదో, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా క్రీస్తు పోలికండి ఎదుటివాడు నీలో చూడాలంటే నువ్వేం చేయాలి? రూపాంతరము చెందాలి. క్రీస్తు ఆకారం ఎదుటివాడు నీలో చూడాలంటే, అంటే వాక్యం దేవుడు, వాక్యమైనట్టే క్రీస్తును. నీ పొరుగువాడు నీలో చూడాలంటే నీలో ఏం కనిపించాలి? నీ స్వభావం కనిపించకూడదు, ప్రాచీన స్వభావం కనిపించకూడదు. నవీన స్వభావం, నవీన స్వభావం ఆకారం మన ఎందుకు రావాలని పౌలు గారు ఎంత ప్రతిమాలుకుంటూ ఒక మాట రాశాడు. చివరి మాట ముగించుకుందాం. గలతీ రాసిన పత్రిక పౌలు గారిని ఎంత వేదనతో మాట రాస్తూ గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మంచి మాట్లాడాడు. ముగించుకుందాం. ఎంత చక్కగా చదువుతున్నాడు పౌలు గారు. ఒకప్పుడు ఆయన కూడా అలాంటి వాడే కదా పౌలు గారు. మార్పు
మార్పు చెందిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఆవేదన తెలియజేస్తూ, అదే కదా 4:19 గలతీ ఏమన్నాడు అక్కడ? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరణ నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎంత వాక్యం చెప్పాను మీకు, ఎన్ని సంఘాలు నిర్మించాను, ఎంత బోధ చేశాను, అయినా మీలో ఏం రాలేదంట? క్రీస్తు ఆకారం రాలేదంటే. దేవుని వాక్యం మీలో రాలేదంటండి. పౌలు గారు అంటున్నాడు ఈ మాట గలతీ సంఘానికి వెళ్ళి, అయ్యా ఎంత వాక్యం చెప్పాను మీకు, ఎన్ని మాటలు చెప్పాను, ఎన్ని సంఘాలు స్థాపించాను, నేను ఎలాంటి వాళ్ళు ఒకప్పుడు తెలుసు కదా మీకు, నా జీవన విధానం ఎంతో, నా ప్రాచీన స్వభావం ఎంత భయంకరమైందో మీకు తెలుసు కదా. నేను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి విన్న తర్వాత నేను ఎలా మార్పు చెందాను, నాలో ఎలాంటి క్రియలు కనపడుతున్నాయి మీరు, నాలో ఎలాంటి పరివర్తన వచ్చింది, ఎంత మంచి మనసు వచ్చింది. ఇదిగో దేవుని గురించి తెలుసుకున్న నేను ఎంత మార్పు వచ్చింది, ఎంత పరివర్తన చెందితే, ఇన్ని సంవత్సరాలు మీకు వాక్యం బోధిస్తూ ఇన్ని మాటలు చెబుతున్నా మీ ఎంత మాత్రం క్రీస్తు ఆకారము రాలేదు. అసలు మీ గురించి దిగులైపోయింది నాకు, మీ గురించి బాధ అయిపోయింది నాకు. ఎప్పుడు మారుతారా వీళ్ళు, ఎప్పుడు క్రీస్తు ఆకారం వీళ్ళలో వస్తుందా, ఎప్పుడు వాక్యం వీళ్ళలో నివాసం ఉంటుందా? ఎంత వాక్యం చెప్పాను, ఎన్ని మంచి మాటలు చెప్పాను, ఎంతగా బోధించాను మీ కొరకు. నేను కొరడా దెబ్బలు తిన్నాను, రాళ్ళు వేయించుకున్నాను, అవమానపరచబడ్డాను, నిందించబడ్డాను, ఇప్పుడు నేను నిద్ర లేకుండా రాత్రులు గడిపాను, ఉపవాసాలు ఉన్నాను, మీ కొరకే కదా ఇదంతా నేను చేసింది. ఎంత కష్టపడి నేను దేవుని వాక్యం మీకు చెబితే ఏం రాలేదంటే ఇంకా క్రీస్తు స్వరూపం, క్రీస్తు ఆకారం, క్రీస్తు వాక్యం మీలో రాలేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు వీళ్ళలో క్రీస్తు ఆకారం వస్తుందా అని, ఎప్పుడు వీళ్ళలో వాక్యం నివాసం చేస్తుందా అని, ఎప్పుడు వీళ్ళు నేను క్రీస్తు ఆకారం ఎప్పుడు వీళ్ళలో నేను చూడగలుగుతానా అని. మరి తన ఆవేదన తెలియజేసి అంటున్నారు కదా, నా పిల్లలారా, మా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమైన మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. ఎందుకంటే మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ గురించి ఎటూ తోచగా ఉన్నాను నేను. ఎంత వాక్యం చెప్పాను, అయినా మీలో క్రీస్తు ఆకారం రాలేదు, రూపాంతరం మీద చెందలేదు, మీలో వాక్యం కనబడట్లేదు. ప్రాచీన స్వభావం ఉందే తప్ప ఇంకా నవీన స్వభావం మీద ధరించుకోలేదు. మీరు ఇంకా రూపాంతరం చెందలేదు. ఎలా నేను ఏం చేయాలి, ఎటు తోచుకున్నాను, కాలం నాకు సమీపైంది, వెడలపై నేను క్రీస్తు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీరేమో మార్పు చెందట్లేదు. ఎవరు అక్కడ? నేను మీ యొద్ద వచ్చి మరి ఈ విధంగా మీతో మాట్లాడవచ్చు. ఈసారి ఖడ్గముతో వ్యర్థముతో వస్తాను, కఠినంగా ఉంటాయి ఈసారి మాటలేక. ఇప్పటి వరకు సాఫ్ట్గా చెప్పాను, ఇంకా మీలో మార్పు రాలేదు. ఎంతకాలమైన మీరు పరివర్తన, ఈసారికి వచ్చినప్పుడు ఇక మామూలుగా మాట్లాడను. నేను ఎలా మాట్లాడాలి మీరు సహించాలి, ఓడ్చుకోవాలి, ఎందుకంటే మీ బాగు కొరకు అది. తన ఆవేదన తెలియజేస్తున్నాడు. కానీ ఈ రూపాంతరపు ఆదివారములు దేవుడు కూడా మరి ఎందుకు ఏం చూడాలనుకుంటున్నాడు? మరి ఏం చూడాలనుకుంటున్నాడు? వాక్యానుసారమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు, నవీన స్వభావాన్ని చూడాలనుకుంటున్నాడు. క్రీస్తు పోలిక, తండ్రి యేసుక్రీస్తు వాడు ఏ వాక్యం అయితే చూశాడు, ఏ పోలిక అయితే చూశాడు, అదే ఆకారం, అదే పోలిక తనను నమ్ముకొని క్రైస్తవులు ఉంటున్నటువంటి మన అందరిలో కన్న తండ్రి చూడాలని ఆశ అంటండి. కానీ కనబడట్లేదు. మనుషుల్లో ఏంటంట కనబడట్లేదంటండి. బాధపడుతున్నాడు తండ్రి, దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు మరి మీరు మారుతారు, ఇప్పుడు రూపాంతరం చెందుతారు, ఇప్పుడు నవీన స్వభావం ధరించుకుంటారు. మీకు ఇచ్చిన ఆయుష్కాలం కూడా అయిపోతుంది, మీకు ఇచ్చిన జీవితకాలం కూడా అయిపోతుంది. మరి ఎప్పుడు మీలో నవీన స్వభావం వచ్చేది, ఎప్పుడు మీరు రూపాంతరం చెందేది? క్రీస్తు వారు రూపాంతరం చెంది రాబోయే శ్రమను ఎదుర్కొన్నాడు, దాన్ని జయించాడు, ప్రలోకం వెళ్ళిపోయాడండి. మీరు కూడా రూపాంతరం చెందకపోతే, నవీన స్వభావాన్ని ధరించకపోతే మరణాన్ని జయించలేరు, పరలోకం వెళ్ళలేరు. ఆ మరణాన్ని మీరు జయించాలంటే మీరు ఏం చేయాలి? భూమి మీద ఉన్నప్పుడే రూపాంతరము చెందాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలా రావాలని కన్న తండ్రి ప్రతిరోజు మన నిమిత్తం ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు వస్తుందో, ఇప్పుడు మార్చుకుంటాము, ఇప్పుడు పరివర్తన చెందుతాము. ನೋಡಿ ఛాయిస్ మీకు వదిలేస్తూ మరి అందరూ కూడా విన్నటువంటి మాటలు బట్టి, వాక్యాన్ని బట్టి మంచి ఆకారం పొందుకొని క్రీస్తును మనలో చూడలాగున్న సమాజం, మన పొరుగువాడు మనలో క్రీస్తును చూడలాగున్న, క్రీస్తు పోలికను మనం ఎందుకు చూసే విధంగా వాక్యముతో మన హృదయాన్ని నింపుకొని మంచి క్రైస్తవులుగా, క్రీస్తు సంఘముగా భూమి మీద బరిదిద్దు
మరణం తర్వాత కూడా మహాలోకాన్ని పొందుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాట నేను ముగిస్తున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె సమస్త నాణించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలెను గాక. ఆమేన్. దేవా సమీపంలోని బ్రతుకుడు కానుకున్న వారు కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి మొదలు వచ్చినట్లయితే ప్రార్థించుకున్నాను. బ్రతుకుడి కానుకున్న వారు కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాము. మా త్వరగా రావాలి. కింద ఉన్నటువంటి వారు కూడా బ్రతుకుడి కానుకలు కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వచ్చండి, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కాడ సంబూతమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడా సర్వశక్తివంతుడా మీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాది వారికి ఆరాధన మీ సన్నిధానంలో తండ్రి శిరస్సు వంచి నిలబడిన మీ బిడ్డలు తండ్రి, మీ కనుదృష్టిలో నాయన బలమైన కాదు నాయన. వారమంతియు మాసమంతియు బిడ్డలు చేసిన పని మాటలలో, వారి వ్యాపారంలో, వారి ఉద్యోగంలో నాయన ప్రేమించి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన దానిలో నుండి నాయన ఈ ఏర్పడను నాయన సమకూర్చుకొని సన్నిధానంలో అర్పిస్తూ ఉండగా ఈ ఏర్పడను ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి. హే వేద అర్పణ వల్ల నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. ఈ కానుక ద్వారా ఈ ఏర్పడను మీ సేవలు ఫలింపచేసి తండ్రి ఈ ఏర్పడ ద్వారా వారి కొరకు వారి బిడ్డల కొరకు మీ దగ్గర దాచబడిన భౌతిక పరలోక సంబంధమైన ప్రతి దీవెనను ఆశీర్వాదం అడిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. నిలబడిన ఆయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నబిడ్డ ఆయన స్వరంతో మీ సన్నిధానంలో జ్ఞాపన చేస్తున్నాం. బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చండి. దాని వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఆయన మీరు తీసివేసి ఆరోగ్యవంతులుగా మీకు వాడిని ఆయన మీరు బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరొకసారి ఆయన వాడి వరకు చుంబాము నిలబడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాయన. భవిష్యత్తు కాలంలో వారికి కావలసిన మంచి జ్ఞానము, ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను దయచేసి వారి అవసరాలన్నీ కూడా నాయన వారి జీవితాల్లో సమకూర్చిన ఆయన వారి దేశంలోనే వారి కోరికలను కూడా నెరవేర్చి దాని వారందరి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన సదాకాలము కుటుంబాలను మీ బిడ్డలకు కలిగిన సమస్తములకు చేస్తున్న వ్యాపారములకు ఉద్యోగములకు ఆయా పనివాళ్లకు సమస్త కార్యములకు కూడా తోడై నడిపించుగాక. ఆమేన్. సమయంలోని సంఘ కానుకల క్షేత్రం చదివించుకుందాము. చిన్నారి పాట పాడుతూ ఉండగా కానుకల క్షేత్రం చదివించుకుందాం. బ్రతుకలేకున్నా నిలువలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్న నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్న నిన్ను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా కాపరిని గొర్రెనైతి కాతిని చేరువైతి కావలిని తోటనైతి కారణవిగా నీ మారిది గూడు చెదరిన కోవనైతి గుండె పగిలిన ఏకాకినైతి గుండెదిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా గుండెదిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్న నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్న నిన్ను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా నా ఆశలే అడియాసలై అడుగంటేనే నా జీవితం శోధనలా సుడివడిలో త్రుటిల్లినే నా పయనం చుక్కాని లేని రావరైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీ ఉండయా గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీ ఉండయా బ్రతుకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలి
చక్కగా మంచి పాటలు ప్రారంభించినటువంటి సహోదరిని కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలోని సంఘ ప్రకటనలు మధ్యలో ఉన్నటువంటి పౌరస్త్రీక సమయంలోని సంఘ ప్రకటన తెలియజేయవలసిందిగా ప్రేమతో వాడిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా దేవాతి దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ వందనాలు. ప్రతి సంవత్సరం CDF లెక్కలు చెప్పేవాడిని. అయితే ఆగస్టులో చెప్పాల్సింది కొన్ని కారణాల వల్ల అప్పుడు చెప్పలేకపోయాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పటికి మొత్తం 17 నెలలు అవుతుంది. ఆ 17 నెలల నుంచి వచ్చిన CDFలు నేను చూస్తున్నాను. వాటి ఖర్చులు అన్నీ మేము చూస్తున్నాం. ఆగస్టు 13వ తారీఖు వరకు చెప్పాను. 2023 ఆగస్టు 13 వరకు CDF ఖర్చులు చెప్పాను. ఆగస్టు 20 నుంచి వచ్చిన CDF ఖర్చులు ముందుగా రాబట్టి చెప్తున్నాను. ఆగస్టు నెలలో 700 రూపాయలు వచ్చింది. సెప్టెంబర్ 3700, అక్టోబర్ 3400, నవంబర్ 2800, డిసెంబర్ 3300, జనవరి 2024 జనవరి 1700, ఫిబ్రవరి 4000, మార్చి 6000, ఏప్రిల్ 3400, మే 5100, జూన్ 3700, జూలై 2300, ఆగస్టు 2400, సెప్టెంబర్ 2550 రూపాయలు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నాకు హెల్త్ బాగాక ప్రకాష్ గారికి వెళ్ళిపోయినాయి. అప్పుడు వచ్చిన CDF 5000 రూపాయలు. జనవరిలో వచ్చిన CDF 1600. మొత్తం టోటల్గా వచ్చింది 51,650 రూపాయలు. 51,650 రూపాయలు ఖర్చులు చెప్తున్నాను. బ్యాటరీల ఖర్చు, బ్యాటరీ వాటర్ బాటిల్ తీసుకొచ్చింది 50 రూపాయలు. కార్డ్లెస్ బ్యాటరీ 200 రూపాయలు. 25/8/2004 శుక్రవారం ఉపవాస ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు సిలిండర్ తీసుకున్నాం 1160 రూపాయలు. 3/9/2023 బ్యాటరీలు ఆదివారం 200 రూపాయలు. గొట్టాలు యూనిట్స్ రిపేర్ చేయడానికి 200 రూపాయలు. 11/9/2001 గ్యాస్ స్టవ్ రిపేర్ 600 రూపాయలు. 12/9/2023 మంగళవారం స్త్రీల సదస్సు వరకు స్పీకర్ బాక్స్ రిపేర్కి పిన్నులకి 1420 రూపాయలు. 12/9/2023 ఇన్వర్టర్ వాటర్ బాటిల్స్ 400 రూపాయలు. 13/9/2023 స్త్రీల సదస్సు రోజున పట్టల అద్దె 200 రూపాయలు. 24/9/2023 ఆదివారం బాత్రూమ్ క్లీనర్ కోర్టు 50 రూపాయలు. 18 ఆగస్టు 2023 నుంచి రెండవ శుక్రవారమున 17 జనవరి 2021 మొత్తం 16 సార్లు ఆన్లైన్ ప్రయత్నం జరిగింది. అయితే చిట్టమ్మ గారు 2 సార్లు ఇచ్చారు, నిర్మల్ కుమార్ గారు 2 సార్లు ఇచ్చారు. 4 సార్లు పోగా 12 సార్లు మనం CDF నుంచి వాడినాం. 12 ప్రతిసారి 500, 12 6000 రూపాయలు. అలాగే 25/11/2023 నుంచి ప్రారంభమైన ఉదయకాల ప్రార్థనలు కాలంలో సాయంకాల ప్రార్థనలు మొత్తం 3 గ్యాస్ సిలిండర్లు పట్టినాయి. 3,950 చొప్పున 2,850 రూపాయలు. 4/2/2024 ఆదివారం వ్యాపారులు బ్యాట్ కొట్టడానికి వచ్చారు. అప్పుడు అయిపోయి అతనికి 200 రూపాయలు, బ్యాటరీలు 100 రూపాయలు, 300 రూపాయలు. 11/2/2024 ఆదివారం బ్యాట్ ప్లే చేసిన వ్యక్తికి 200 రూపాయలు. డాక్టర్ రాజు గారు బాప్టిజం సందర్భంలో భోజనాల కొరకు గ్యాస్ సిలిండర్ తీసుకున్నాం 1000 రూపాయలు.
7/1/2024 క్యాలెండర్స్ వచ్చినప్పుడు పార్సల్ కోసం 500 రూపాయలు. 21/1/2024 బైబిల్ స్టాండ్, ఈ బైబిల్ స్టాండ్ రిపేర్కి 700 రూపాయలు. 3/3/2024 ఆదివారం ప్యాడ్ ప్లే చేసిన వ్యక్తికి మళ్ళా 300 రూపాయలు. మార్చి 2024 నెలలో స్టేజీ బల్లాలకు చేయించినందుకు మొత్తం 32,700 రూపాయలు. కొండా సురేష్ గారు, కోరా నింద గారు తిరుపతి 20,000 ఇచ్చారు. మిగతా 12,700 రూపాయలు సిడిఎఫ్ నుంచి వాడబడినవి. అలాగే స్టేజీ బల్లాలకు, స్టాండ్లకు, ప్రైమరీ కోటింగ్, పెయింటింగ్కి మరియు బ్రష్ల కొరకు మొత్తం 4,300 రూపాయలు. అలాగే మట్ల ఆదివారం 24/3/2024 మట్ల ఆదివారం, 29/3/2024 గుడ్ ఫ్రైడే శిల్వయాగం కొరకు వెహికల్ ఖర్చు 1,500 రూపాయలు. అలాగే 29/3/2024 శిల్వయాగం కొరకు మేకప్, డ్రెస్సులకు వర్క్ ఖర్చులు 7,000 రూపాయలు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కొరకు టెంట్, కుర్చీలు మొత్తం 2,500 రూపాయలు. అంటే మనం ఆ ఈస్టర్ కొరకు సందాలు తీసుకోలేదు, సిడిఎఫ్ నుంచే వాడటం జరిగింది. అలాగే ఏప్రిల్ నెలలో టీవీ రిపేర్ వచ్చింది. రిపేర్ చేసినందుకు చిన్న మౌస్లు, పిన్నులు అన్నీ కలిపి 1,180 రూపాయలు. అలాగే 5/5/2024 ప్యాడ్ ప్లే చేసిన వ్యక్తికి మళ్ళా 200 రూపాయలు. సిసిఎం వారు సీరియస్ క్లాస్ నిర్వహణ సందర్భంలో స్టవ్ రిపేర్ వచ్చింది, దానికి 1,000 రూపాయలు. 24/7/2024 మిక్సర్ రిపేర్ ఖర్చు 1,600 రూపాయలు. పోయి మళ్ళీ తీసుకుని రావడానికి మళ్ళీ ఒకసారి వెళ్ళారు, 600 రూపాయలు. అలాగే 2024 చర్చి ఎస్డిఎన్ ఖర్చు 2,000 రూపాయలు. 15/8/2000 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లావీలు, పలహారం, స్వీట్ మొత్తం ఖర్చు 2,000 రూపాయలు. ఎన్ఎంఎస్ కొరకు సంఘం నుండి ఇచ్చిన అమౌంట్ 1,000 రూపాయలు. 24/11/2024 స్టాఫ్ కొరకు ఖర్చు 3,100. 24/11/2024 బిషప్ గారికి సన్మానం ఖర్చు 500 రూపాయలు. 13/10/2024 స్త్రీల సమాజం ముందు రోజున పెద్ద రిపేర్ ఖర్చు 2,000 రూపాయలు. కార్డ్లెస్ బ్యాంకుల ఖర్చు 150 రూపాయలు. 13/12/2024 ర్యాలీ కొరకు బ్యాండ్ స్టేకి 200 రూపాయలు. 19/1/2025 సండే శాలువాలు తెప్పించాం 2, దానికి 400 రూపాయలు. 3/2/2025 అలారం మోగుతున్న అలారంకి 2,000 రూపాయలు. మొత్తం 61,960 రూపాయలు. రాబడి ఎంత? 51,650 రూపాయలు. ఖర్చు ఎంత వచ్చింది? 61,960 రూపాయలు. ఈ ఎక్కడి నుంచి వచ్చాయంటే చెప్తున్నాను. మన సిడిఎఫ్ నుంచి వచ్చింది 51,650 రూపాయలు. అయితే 7/8/2024 మన సిడిఎఫ్ లెక్కల్లో చెప్పగా మిగిలిన డబ్బులు 2,200 రూపాయలు. అలాగే 2024 వార్షికోత్సవంలో మిగిలిన డబ్బులు 1,680 రూపాయలు. 2023 క్రిస్మస్ కానుకల్లో మిగిలినవి 6,450. ఈ బల్లాల కోసం దాచిపెట్టినాం. ఆ చర్చి ఖర్చులు పోగా, క్రిస్మస్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు బల్లాల కోసమే దాచిపెట్టాం. అవన్నీ దీంట్లోకి వచ్చింది కాబట్టి మొత్తం 61,960 రూపాయలు. మన ఖర్చు 61,960 రూపాయలు. టోటల్గా మిగిలింది 20 రూపాయలు. ఇకపోతే మొన్న క్రిస్మస్ ఖర్చు 2024 క్రిస్మస్ ఖర్చులు ఆల్రెడీ చెప్పేశారు. అక్కడ మనకి మిగిలింది 11,600 మిగిలింది చెప్పారు. ఈ 11,600 దేనికోసం అని చెప్పామంటే టీవీ రిపేర్ కోసం అని. అది అలాగే మోటార్ పోయిందని చెప్పాము. అయితే మోటార్ బాగు చేయడానికి ఎలక్ట్రిషియన్ బాబు 4 సార్లు అడిగాను. మరి టైం కుదరగా చేపించలేదు. డబ్బులు తీసుకోమన్నా తీసుకోలేదు. కనుక ఆ డబ్బులు ఇవన్నీ పోగా ఆ తర్వాత రోజున
ఈ టీవీ రిపేర్కి ఎంత అంటే 2000 రూపాయలు అయింది. అది ఇంకా పూర్తి బాగు చేయాలంటే కెమెరాలన్నీ మార్చాలంటే మొత్తం కెమెరాలన్నీ బాగు చేస్తేనే అది మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. ప్రస్తుతానికి పనిచేసినట్లుగా చేయమంటే ఆ విధంగా పనిచేశాడు. 2000 రూపాయలు అయింది. ఆ తర్వాత 31/12 నైట్ కటింగ్ కేకు క్యాండిల్స్ 700 రూపాయలు. న్యూ ఇయర్ రోజున పలహారం 1 గెల అట్టి 2 గెలేమో థామస్ గారు ఇచ్చారు. 1 గెల మన చేతి డబ్బు నుంచి తీసుకున్నాం, అది 700 రూపాయలు. మొత్తం 3400 రూపాయలు. ఈ 11,600లో 3,400 పోగా 8,200 మిగిలింది. మొత్తం నా దగ్గర ఇప్పుడు 8,200 ప్లస్ దాంట్లో ఉన్న 20 రూపాయలు. మొత్తం కొత్త మరి ట్రెజరీ గారికి లేని పక్షులు డెలిగేట్ గారికి అప్పచెప్పడం జరిగింది. వీళ్ళలో చక్కగా ఇంతవరకు కూడా మరి దేవుని యొక్క మహాకృప బట్టి రాజపల్లి దక్షిణ సంఘ ట్రెజరర్గా పౌరసీని గారు మరి ఎన్నో కార్యక్రమాలు జరిగించారు. మరి అమౌంట్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ మరి అనేకమైన వస్తువులు కూడా సంఘంలో మరి ఏర్పాటు చేయడానికి ఎంతో సహకరించారు. నమ్మకంగా ఇంతవరకు కూడా దేవుని పనిలో ఈ ట్రెజరర్ అనే కార్యక్రమంలో అమౌంట్ విషయంలో కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ వారు వారి సహకారాన్ని అందిస్తూ దేవుని మహిమార్థం మంచి పరిచయం జరిగించినటువంటి ట్రెజరర్ పౌరసీ గారికి మరొకసారి సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కూడా అసలు క్లాస్ కూడా మంచి కూడా మంచి సేవా కార్యక్రమాలు మన మధ్య జరిగించారు. మిగిలిన వారు అంటే ఇప్పటి నుండి ఉన్నటువంటి వారు కూడా మరి ఇలాగనే కొనసాగుతూ ప్రతి విషయాన్ని కూడా చక్కగా మరి వ్రాతపూర్వకంగా రాస్తూ సంఘానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రతి విషయాన్ని కూడా చక్కగా తెలియజేసి సంఘ కార్యక్రమాలకి సంఘ క్షేమాభివృద్ధికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి డెలిగేట్ గారు కానివ్వండి, పిసిసిలు కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, వారు కూడా పూర్వం వారు చేసినటువంటి పరిచర్యకు నీటిగా వీరు కూడా అలాగనే మరి సంఘ కార్యక్రమాల్లో చక్కగా జరిగిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ మరి ముందుకు వెళ్ళాలని వారు కూడా మరొక ఆలోచన తెలియజేస్తూ వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల మంచిది ఇంతవరకు కూడా మరి ఈ వారం వచ్చినటువంటి సిడిఎఫ్ పతివీడు ప్రతిపాటి కుమారి గారు 100 రూపాయలు, కేతాని మాణికమ్మ గారు 100 రూపాయలు, అలాగే కొండ స్వరూపరాణి 400 రూపాయలు, కోరే మాణికమ్మ గారు 200 రూపాయలు సిడిఎఫ్ ఇచ్చిన వారు. అలాగే దైవజన్యక రూమ్ రేటు కొరకు ఈ వారం ఇచ్చినటువంటి వారు పత్తిపాటి కుమారి గారు 200 రూపాయలు, కేతాని మాణికమ్మ గారు 200 రూపాయలు, కొమ్మ ఐదురావు గారు పిసిసి 200 రూపాయలు. వీడు సేవకులు రూమ్ రేటు కొరకు ఇచ్చినటువంటి వారు. మరి సిడిఎఫ్ కొరకు సేవకులు రూమ్ కొరకు కలిగిస్తూ మరి వారి దాతృత్వాలు అందిస్తున్న కుటుంబాల నిమిత్తము అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా ఈ సంఘ ప్రకటనలు మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ గారు పిసిసి గారు వారు కూడా విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నారు. వారి ముందుకు ఆహ్వానిస్తున్నారు. ముందుగా దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలు అందరికీ వందనాలు తెలియజేస్తాను. నిన్నటి దినాన కలుపూరి మోహన్ రావు గారు సాగర్లో అన్నయ్య గారి 2వ కుమార్తె వివాహం జరిగింది. అక్కడ లోదర్ చర్చి విజయపూర్ సౌత్లో అంటే నాగార్జున సాగర్లో జరిగింది. దేవుని నామానికి ఎంతో ఘనంగా జరిగిందంటే అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్వానాన్ని మన్నించి సాగర్ వచ్చిన మన
సంఘస్థులందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వాళ్ళ కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తారు. పోతే నిన్న సాయంకాలం కూడా మేము అక్కడ నాగార్జున సాగర్లో ఉన్న మన సీనియర్ పాస్టర్ గారు అయిన రాజారావు గారి దగ్గరికి అయ్యగారికి బాగలేదని చెప్తే అయ్యగారు అక్కడ నాగార్జున సాగర్లో వాళ్ళ పెద్ద కుమారుడి దగ్గర ఉంటున్నారు. మన సంఘస్థులందరూ కూడా అక్కడికి వెళ్ళి అయ్యగారిని పలకరించి అయ్యగారి కొరకు ప్రార్థన చేసి రావడం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పోతే సాయంకాలం పూట అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మేము లాస్ట్లో మళ్ళీ అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేటప్పుడు 9 అవుతుంది. మేము అక్కడ బస్ స్టాండ్కి వచ్చి చేరుకునేటప్పటికే ఇంకా బస్సులు కానీ ఏమి లేవు. కనీసం 2 గంటల సేపు 2 గంటలు 2.5 గంటల సేపు రోడ్డు మీద నిల్చున్నాం. అసలు మొత్తం నిర్మానుష్యం అన్నమాట. ఏమీ లేదు. మార్చలు రావడానికి కానీ ఇంటికి చేరుకోవడానికి కానీ మాకు ఏమీ లేదు. నేను మోషే పాస్టర్ గారు కలుకూరు లింగయ్య మీరు ముగ్గురు, మిగతా వాళ్ళందరూ ముందే వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మాకు ఇంకా రావడానికి ఏం లేదు వెహికల్. చివరికి ఇంకా మేము ప్రార్థన చేసుకుంటే 11 గంటలకి ఒక ఆటో వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలి. వాళ్ళు ఈ రూట్లో రావడం మర్చిపోయి సాగర్ మీదగా వచ్చారు. అంటే ఆ ఆటోని దేవుడే మా కోసం పంపించినట్టుగా మేము భావించి దాన్ని బట్టి దేవునికి మనం తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ఆశ. వీళ్ళ మంచిది చక్కగా PCC వెంకటేశ్వర గారు మరి 2 కాలంలో జరిగినటువంటి వివాహం గురించి అలాగే వారి రాత్రికాల ప్రయాణంలో వారికి ఎదురైనటువంటి సమస్యని దేవుడు క్షేమంగా మరి గమ్యస్థానం వరకు అర్ధరాత్రి టైంలో కూడా నడిపించిన విషయాన్ని మరి దేవుని సహాయం వల్ల మేము చేరుకున్నామని మంచి సాక్ష్యాన్ని తెలియజేసినటువంటి వారికి కుటుంబానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ సమయంలో సంఘ ప్రకటనలు ఏవి లేనట్లయితే మరి స్వీకరించబడిన కార్యంలో దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన పడవ ప్రార్థన దైవాశ్రయంతో మనకు కూడా సెలవు తీసుకున్నాం. చివరి ప్రార్థన పడవ ప్రార్థన దైవాశీర్వాదంతో సెలవు తీసుకున్నాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెళ్ళలేనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కడ తండ్రి, గడిచిపోయిన వారం నాయన మరొక వారం వరకు మీ పిల్లలమైన మమ్మలను మీరు ఇక్కడ చాటును వదలపరచి వారం అంతా కూడా నాయన మాకు కావలసిన క్షేమాన్ని మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేసి మీ సన్నిధానంలో నాయన మేమందరం కూడా మరలా సంగముగా సమూహముగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి వాక్యము ద్వారా నాయన మీ నామాన్ని మహిమపరిచున్నాము. విన్నటువంటి మాటలు బిడ్డల హృదయాలు మీరు ఫలింపచేయండి. క్రైస్తవులుగా మేమందరం కూడా నాయన క్రీస్తును ధరించిన వారమని తండ్రి భూమి మీద జీవిస్తున్న మేమందరం కూడా నాయన ఆత్మీయమైనటువంటి విషయాలు రూపాంతరమ చెందాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. రూపాంతరమ చెందిన వారు జీవితాల్లో కనబడే లక్షణాలు, వారి యొక్క జీవన విధానం, వారి ప్రవర్తన, వారి మాట నాయన ప్రతిదీ కూడా నాయన
వాక్యానికి అనుకూలంగా ఉంటుందని మీ లేఖనం సెలవిస్తున్నది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడే ఎదుటి వాడికి, మన పొరుగు వాడికి మనలో క్రీస్తును చూడగలిగేటటువంటి అవకాశం ఉంటుందండి. ఆయన మీ వాక్యం మాకు హెచ్చరిస్తూ ఉన్నది. ఎవరైతే ఆ క్రీస్తును ధరించుకొని ఉంటారు, క్రీస్తు పోలికనైనా మా ఎందునైన ఏర్పడే వరకు నాయన వాక్యం ద్వారా మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటారు. అలాంటి వారికి నిత్య రాజ్య ప్రవేశమని మీ లేఖనం సెలవిస్తున్నది. అలాంటి వారి మరణమును కూడా చేయట్లు క్రియలలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, మాటలలోను మేమందరూ కూడా నాయన రూపాంతరం చెంది అనేకులకు నాయన మేలుకరంగా, మాదిరికరంగా మేమందరం కూడా నాయన సంఘమంతి కూడా జీవించి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, యవన బిడ్డలను, వృద్ధులను తండ్రి వారి వారి వయస్సును బట్టి వారికి కావలసినటువంటి ఆయన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంఘంలో తండ్రి సమాధానమును, ఐక్యతను మీరు దయచేయండి. అన్నదమ్ముల మధ్యను, భార్య భర్తల మధ్యను, అత్త కోడళ్ళ మధ్యను, సంఘ పెద్దల మధ్యను, విశ్వాసుల మధ్యను, సేవకుల మధ్యను తండ్రి మేమందరం కూడా నాయన క్రీస్తు మాకిచ్చినటువంటి సమాధానమును, ఐక్యతను, ప్రేమను కలిగిన ఆయన, ఒకరి పట్ల ఒకరు సహోదర భావం కలిగిన ఆయన మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరూ కూడా మీ పరిచయంలో సేవలు అర్ధాంతరంగా ముగిస్తున్నాయన. తిరిగి రానటువంటి నాయన పాతాల వశమవుతున్నటువంటి వీళ్ళందరూ బట్టి మీ జ్ఞాపన చేసుకున్నాము. సంఘములు నాయన సమాజములు బానిసలై తండ్రి నాయన మత్తు పదార్థములకు బానిసలై, చెడు వ్యసనములకు బానిసలై తండ్రి యేసుక్రీస్తును అంగీకరించక మారు మనసు అనుభవం లేక తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆయన మీ బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొందాలనేది మీ యొక్క నాయన ఆలోచన ఉండగా, మీ చిత్తమై ఉండగా తండ్రి ఇటు జీవితానినైనా శ్రేష్టమైనటువంటి కాలాన్ని వ్యర్థము చేసుకొనక నాయన వారు కూడా ఈ మాటల ద్వారా, ఈ శబ్ద యంత్రముల ద్వారా వింటున్నటువంటి మాటలు బట్టి నాయన మీ వాక్య దర్శనము ద్వారా తండ్రి వారు కూడా మారు మనసు అనుభవం పొందడానికి, బాప్తిస్మనే కార్యము ద్వారా క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించడానికి నాయన మీ బిడ్డలు కూడా నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారి బలపరచండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును సమకూర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులై మరణపడకలపై ఉండి విజ్ఞాపన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘంలో నాయన చదువుకున్న బిడ్డలు ఉన్నారు, మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలు కూడా నాయన మీరు ఆత్మ చేసుకునండి. ఉద్యోగం లేక నాయన ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా నాయన మీరు ఆత్మ చేసుకొని వారి జీవిత కాలంలో కూడా నాయన గొప్ప కార్యం నిర్ణయించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. వ్యాపారం చేసిన బిడ్డలు కూడా ఆత్మ చేసుకునండి. వ్యవసాయం చేసిన బిడ్డలు కూడా దీవించండి. నాయన ఆయా రంగంలో తండ్రి వారి పనుల నిమిత్తమై తండ్రి వారి సామర్థ్యం కొలది వారి చేతి పనులు బట్టి నాయన వారి కుటుంబ జీవనోపాధి కొరకు తండ్రి వారు చేసిన ప్రతి పనిని కూడా నాయన వారి చేతి కష్టార్జితాన్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నగా సహాయం చేయండి. సంఘములనైనా శుభకార్యముల కొరకు, వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహము మంచి కార్యము, ఘనమైన విషయం నాయన మరటి కార్యక్రమాలనైనా ఇద్దరు బిడ్డలైతే వారి యొక్క జీవిత భాగస్వామిగా తండ్రి అంగీకరించిన వరకు సిద్ధపడుతున్నారు తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి వారి జీవిత కాలంలో ఒక మంచి సహకారాన్ని తండ్రి మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. బాలింతలను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. గర్భఫలము లేనటువంటి బిడ్డలు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి లోపాన్ని మీరు తొలగించిన ఆయన మీ ఇష్టానుసారం మీ వాక్యాన్ని బట్టి ఆయన బిడ్డల జీవితాలు వారి ఉన్నటువంటి నిందలు తొలగించిన నిమిత్తమై వారి జీవితంలో తండ్రి ఒక గొప్ప కార్యాన్ని మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ క్షేమాభివృద్ధిని కూడా ప్రార్థిస్తున్నాం. సంఘపు సరిహద్దులను విస్తరింప చేయండి. ఈ దాచబడి దక్షిణ గల సంఘంలో నాయన అనేకమైన గొప్ప కార్యం తండ్రి ఆత్మ సంబంధమైన కార్యములు జరగడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రతి విషయంలో కూడా నాయన తోడుగా ఉండండి. సంఘాన్ని పాలిస్తున్నటువంటి పెద్దల వచ్చినాన్ని ప్రార్థిస్తున్నాము. సంఘ డెలిగేట్ గారి బట్టి ప్రార్థిస్తున్నాము. ఆర్ట్లేట్ డెలిగేట్ గారి బట్టి నాయన ప్రార్థిస్తున్నాము. పిసిసి మెంబర్లు బట్టి నాయన అలాగే సంఘ పెద్దలు బట్టి, సంఘ ట్రెజరర్ గారు బట్టి నాయన, ఆర్గనైజర్ గారి బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నాయన చక్కగా సంఘాన్ని నాయన సంఘ క్షేమాభివృద్ధిని, సంఘ సభ్యులతో సహవాసమును, ప్రేమ విషయంలో తండ్రి, ఆదిత్య విషయంలో నాయన, ఆత్మీయ విషయంలో తండ్రి మేమందరం కూడా కలిసి నాయన
అప్పగించినటువంటి కాలంలో నమ్మకంగా మీ పరిచయం జరిగించడానికి, మీ పనిని జరిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆయన మీ సంఘాన్ని, సంఘ సభ్యులను జ్ఞాపకం చేసి మనం ప్రార్థిస్తున్నాము. మా దేశాన్ని, రాష్ట్ర నాయకులు కూడా దీవించి ఆశీర్వదించండి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఆయన అధికారాన్ని బట్టి తండ్రి ప్రజల పట్ల నాయన మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించడానికి నాయన రాజులకు, అధికారులకు, నాయకులకు మంచి జ్ఞానమును సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా సంఘ బిడ్డలైన దూర ప్రాంతాల, పట్టణాలు, దేశాలు ఉద్యోగ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, అధికార నిమిత్తమై ఆయన చదువు నిమిత్తమై తండ్రి ఆయా ప్రాంతాల నివాసం చూడగా అటు బిడ్డలందరూ పడిన విజ్ఞాపన చేస్తున్నాము. మరి ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మీ కాపుదల, సంరక్షణ తండ్రి బిడ్డలకు మీరు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి. బిడ్డల జీవితాలు మీరు చేసినటువంటి మేళను బట్టి, ఆశ్చర్య కారణం ఆయన వారి గుప్పిడి విప్పినటువంటి మొక్కుబడి కానుకలు బట్టి, సంఘ కానుకలు బట్టి నాయన కృతజ్ఞత కానుకలు బట్టి, దశభాగాలు బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా నాయన పరలోక సంబంధమైన ఫలాన్ని వారి జీవితాలను అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్టేడియం ఇచ్చిన కుటుంబాలను అలా తండ్రి మరి సేవకులు రూపురేఖ వరకు ఇస్తున్నటువంటి కుటుంబాలను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి చేతి కష్టార్జితాన్ని నాయన రెట్టింపు దీవెనలతో నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అలాగే మరి గత కాలం అంతా కూడా నాయన జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో నాయన వచ్చినటువంటి ఖర్చుల విషయమై తండ్రి మరి మంచిగా నాయన చక్కగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా సంఘానికి తెలియజేసినటువంటి ఆయన మా ప్రియుల దేవుని దాసులు తండ్రి మరి పాలసీ కాబట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. వారు ఇంతవరకు చేసిన పరిచయం బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆయన ముందున్న కాలంలో కూడా సంఘ కార్యక్రమాలు ఆత్మీయంగా బలపడుతూ వాక్య పరిశీలన నాయన ఎప్పటికీ నాయన వారు వెనకడుగు వేయక మీకు ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి జీవిత కాలం అంతయు, ఆయుష్ కాలం అంతయు, వారి బ్రతుకు దినములన్నీ కూడా నాయన మీ సేవలు, మీ పనులు, వారి జీవితాన్ని ఫలించి ఫలాభివృద్ధి పొందే ధన్యతలు మీరు అడిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సాక్ష్యం ఇచ్చినటువంటి ఆశను బట్టి వారి కుటుంబాన్ని కూడా బట్టి ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు కూడా నాయన బిడ్డలందరూ కూడా శిరస్సు వచ్చి మోకరించి విజ్ఞాపన చేస్తూ మీ మందిరంలో ఆయన ఆత్మీయంగా ఓపిక కలిగి, సహనం కలిగి నాయన ఇంతవరకు కూడా నాయన మీ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఆదివారం నాయన ఉదయకాల సమయంలో తండ్రి మేలుకొని మీ మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో నాయన, మీ మందిరాన్ని కడిగే విషయంలో నాయన, మరి సంఘ కార్యక్రమానికి ఆరాధనకు సమయానికి నాయన మా అందరికీ కూడా నాయన ముందుకు రావడం వరకు వీటన్నిటిని కూడా సిద్ధపరుస్తున్నటువంటి నాయన మీ ప్రియ దాసురాలు కుటుంబాలు కూడా నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరెవరైతే తండ్రి ఈ చర్చి కార్యక్రమాలను నాయన ఈ చర్చిని శుభ్రం చేసే విషయంలో ప్రతి వారం కూడా నాయన ముందుకు వస్తున్నారు, వారి కుటుంబాలు, వారి బిడ్డలను కలిగిన సమస్తాన్ని కూడా దీవించండి. పరలోక సంబంధమైన దీవెనతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి కావలసినటువంటి ఆయన భౌతిక సంబంధమైన అవసరములు, పరలోక సంబంధమైన ప్రతి వరాన్ని కూడా ఆయన సమృద్ధికి బిడ్డల జీవితాలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘం అంతయు కలిసిన ఐక్యత కలిసి సమాధానం కలిగి మాకు ముందున్నటువంటి కాలంలో నాయన ఆత్మ సంబంధమైన ప్రతి కార్యంలో కూడా నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగించడానికి మీ కాపుదల, సంరక్షణ మాకు కుటుంబాలకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమ పొందమని, గొప్పల బియ్యాన్ని తీసుకొచ్చిన కుటుంబాలు కూడా సమృద్ధికరమైన దీవెనతో మీరు నింపి నడిపించమని, అడుగుక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మాకు అన్నతడిగా మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త మనుషులు ఎదుట సమాధానకరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి ఆదివారపు దీవెనతో మమ్మల్ని అందరూ కూడా నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడుగాక. ఈ రాజ్యం వచ్చుగాక. ఈ చిత్తం పరలోకమున నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని ఆహారాన్ని మా బిడ్డలను చేసిన క్షమించిన ప్రకారం పాపాలను క్షమించుము. శోధనలు ప్రత్యేక కృష్ణము తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. ప్రభు నీకు తన సరి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభుని మీద తన సరిది కాంతుడు వింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక.
గారికి వందనాలయ్యా. మాకు అందరికి వందనాలు. దేవుడి అందరూ కూడా దీవించిన సెలవు తీసుకున్నాం.